రావణలంక శిథిలమై సముద్రంలో మునిగిపోవడం వల్ల ఇప్పుడు ఉన్న హవాయి బిగ్ ఐలాండ్ని ఉపయోగించి రావణ లంక వర్ణించబడినది. ఈ హవాయి బిగ్ ఐలాండ్ కూడా వాల్కనో ద్వీపం అవడం వల్ల వాల్మీకి వర్ణించిన విధంగా కొన్ని పోలికలు ఉన్నాయి. రావణ లంక ఒక ద్వీపం, ఒక భూఖండంలాగా ఉండి నిట్టనిటారుగా ఉన్న ద్వీపపు గోడలతో, నిటారుగా ఉన్న పర్వతాలతో, విరిగిన కొండలతోటి ఉండేది. ఇక్కడ ఈ హవాయి ఐలాండ్లో కూడా మనం ఈ నిట్టనిటారుగా ఉన్న సుమారుగా 5,000 మీటర్లు పొడుగున్న కొండలని చూడవచ్చు. ఈ ద్వీపం చుట్టూరా చాలా శక్తివంతమైన సముద్రపు కెరటాలు ఒక దండలాగా ఉండి నిరంతరము ఈ ద్వీపపు గోడలని ఈకొంటున్నాయి. కొన్ని లక్షల సంవత్సరాలలో సముద్రపు నీటి మట్టాలు పెరగడం తగ్గడం వల్ల కెరటాలు నిరంతరము ఈ కొండలను జీకొనటం వల్ల ఒక నిటారు కొండమీద ఇంకొక నిటారు కొండను కూడా చూడవచ్చు. హనుమంత స్వామి ఇటువంటి కొండాకారాలనే లంకలో గమనించాడు. రాముడు తన వానరసేనతోటి వారధిపై సముద్రాన్ని దాటుకుని రేవు ద్వారా లంక ద్వీపంలోకి ప్రవేశించాడు. రాముడు వానరులు సువేల పర్వతాన్ని ఎక్కి ఆ పర్వతం యొక్క పైభాగానికి చేరుకుని లంక పట్టణాన్ని చూశారు. ఈ సువేల పర్వతంకి ఉన్న బీటలను వాల్మీకి చక్కగా వర్ణించాడు. అద్భుతమైన లంకా పట్టణము త్రికూట పర్వతం మీద కట్టబడి ఉంది. ఈ లంకాపట్నము సుమారుగా 130 కిలోమీటర్లు వ్యాసముండి 260 కిలోమీటర్లు చుట్టుకొలత కలిగి ఉంది. సుమారుగా ఒక 5,100 అడుగుల ఎత్తులో కట్టబడింది. ఈ నగరం 4 ముఖద్వారాలు ఉన్న పెద్ద ప్రహరీ గోడతోటి రక్షించబడుతోంది. రాముడు, అతని సైన్యం రాక్షసులతో ఇక్కడ ఉన్న ఈ యుద్ధభూమిలో భీకరమైన యుద్ధం సాగించారు. చివరిగా రాముడు రావణాసురుని బ్రహ్మాస్త్రంతోటి సంహరించాడు.